ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ముని. ఆరుగాలం పండించిన రైతులకు మార్కెట్ యార్డుకు తీసుకొస్తే కష్టాలు తప్పడం లేదు. ప్రస్తుతం మనం ఆధునిక వ్యవసాయ మార్కెట్ యార్డులో ఉన్నాము. ఆధునిక వ్యవసాయ మార్కెట్ యార్డులో వేరుశనగ కొనుగోలు దాదాపు 10 రోజుల నుండి నిలిచిపోయిందనే చెప్పుకోవాలి. అధికారులు, నాయకులు, దళారీ వ్యవస్థ మధ్య నెలకొన్న ఇబ్బందుల వల్ల పూర్తిగా వేరుశనగ అనేది కొనుగోలు పూర్తిగా నిలిచిపోయాయి. ఆధునిక వ్యవసాయ మార్కెట్లో దాదాపు 10 రోజుల నుండి వేరుశనగ కొనుగోలు అనేది నిలిచిపోయింది. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు 10 రోజుల నుండి మార్కెట్ కు వేరుశనగ తీసుకొచ్చి యొక్క మూటలుగా అలాగే పేర్చి పెట్టి డైలీ వ్యాపారుల కోసం ఎదురు చూస్తున్నారు రైతులు. ఇదే విషయాలపై గత కొద్ది రోజుల నుండి చర్చలు జరుగుతున్నా ఈ చర్చలు ఎటు సఫలం కాకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎలాగైనా తమ సరుకును కొనుగోలు చేస్తే తమ పొలం పనుల్లో బిజీగా ఉన్నామని చెప్పేసి, పొలం పనులు చేసుకుంటామని చెప్పేసి, సరుకు ఇక్కడే ఎన్ని రోజులుగా పెడితే సరుకు చెడిపోతుందని చెప్పేసి రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనం ప్రస్తుతం వ్యవసాయ మార్కెట్ లో ఉన్నాము. రైతులు అడిగి పూర్తి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కర్నూలు జిల్లాలోనే అతిపెద్ద వ్యవసాయ మార్కెట్ కావడంతో వివిధ మండలాల నుండి అయితేనేమి, నియోజకవర్గాల నుండి పెద్ద ఎత్తున సరుకునైతే వేరుశనగను ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డుకు రైతులు తీసుకొస్తారు. ఇప్పుడు మనం చూసుకోవచ్చు, మన వెనకాల వేరుశనగ యొక్క నిట్టలు అయితే వేసి ఉంచారు. దాదాపు 10 రోజుల నుండి ఈ యొక్క వేరుశనగనైతే మార్కెట్ యార్డులో స్టాక్ ఉంచారు. అయితే వ్యాపారస్తులు కొనుగోలుకు ముందుకు రాకపోవడం, వివిధ సమస్యల కారణంగా ఈ యొక్క వేరుశనగనైతే ఇలాగే మార్కెట్ యార్డులో ఇలాగే ఉంచింది. చూసుకోవచ్చు మనం. రైతులు తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. 10 రోజుల నుండి ఈ యొక్క కల్లాల దగ్గర రైతులు ఎదురు చూస్తున్నారు. రైతు వ్యాపారులు వస్తారు, కొనుగోలు చేస్తారు, మా గ్రామాలకు వెళ్ళి మేము పనులు చేసుకుందామని చెప్పేసి రైతులు ఎదురు చూస్తున్నారు. మరోవైపు ఈ యొక్క వేరుశనగ ఇలాగే స్టాక్ ఉంచితే చెడిపోతుందని చెప్పేసి రైతులు అధికారుల దగ్గర మొరపెట్టుకుంటున్న అధికారులు దీని మీద అయితే ఎలాంటి చర్యలు అయితే తీసుకోవడం లేదు. ఇదే విషయాలపై మనం రైతులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రైతులు ఏమంటున్నారో చూద్దాం. అన్న చెప్పండి, ఎవరు? మాది గుత్తి బస్నేపల్లి. ఏం వేసుకొచ్చారన్న మార్కెట్ వేసుకొచ్చాము. ఎన్ని రోజులు? 11 రోజులైంది. 11 రోజుల నుంచి ఇక్కడే కాపు కాస్తుంటాము. ఏదో టెండర్ వస్తుంది, ఇది చేస్తారు అది చేస్తారంటే 11 రోజుల నుంచి ఒక్కరు రావడం లేదు, టెండర్ తీసుకోవడం లేదు. మా రైతులకైతే పెద్ద ఇబ్బంది అయింది. ఇక్కడ ఏదో అమ్ముకొని పోదామని మార్కెట్ యార్డుకి వస్తే ఇక్కడ నుంచి అక్కడ మా వాళ్ళు అక్కడ టెన్షన్ పడేది, మేము ఇక్కడ వచ్చి ఇక్కడ కాపు కాసేది, ఇవన్నీ మాకు అన్ని రైతులకి చాలా ఇబ్బంది అవుతుంది. దీనివలన మార్కెట్ యార్డు చైర్మన్లు అంతా కలిసి మాకు రైతుకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. 10 రోజుల నుండి మార్కెట్ యార్డ్ లోనే ఉన్నారా? 11 రోజులు ఈ రోజు నుంచి ఈడే ఉండా. ఈ 10 రోజుల నుండి పెడితే సరుకు ఏమైనా చెడిపోయే అవకాశం ఉంది. ఇప్పుడు సంచుల నుంచి ఇంకా వాతావరణం ఎట్లా ఉంటది? ఈ వాతావరణం బాగుందా? బాగలేదు. వాతావరణం వల్ల సంచుల నుంచి పెడితే బూజులు పట్టుకుంటాయి, చెడిపోతుంది సరుకు. ఎందుకు కొనుగోలు చేయడం లేదంటున్నారు? అధికారులను అడిగితే ఏమంటున్నారు? ఏదంటున్నారంటే ఇప్పుడు అమలు మీద సరుకులు తీసుకునేటోళ్ళు అడ్డం పెడుతున్నారు. వీళ్ళు చూస్తే వాళ్ళు అమలు మేము ఎప్పటి నుంచో అట్లా తీసుకుంటున్నామని వీళ్ళు అంటున్నారు. దానివల్ల పెండింగ్ పడింది. రైతులు అయితే కాపులు కాస్తున్నారు. అధికారుల దగ్గరికి అడిగితే ఏమన్నారు? అధికారులు ఏ సమాధానం చెప్పారు? ఏం సమాధానం? ఈ రోజు అవుతుంది, రేపు అవుతుంది, ఈ రోజు చర్యలు తీసుకుంటే రేపు పొద్దున్న టెండర్ ఇస్తామని వాళ్ళు అంటున్నారు. అంతా ఏం కావడం లేదు. మార్కెట్ లో ప్రతిరోజు ఇదే చెప్తున్నారా? ప్రతిరోజు నిన్న అదే చెప్పిరి, ఈ రోజు ఇదే చెప్పిరి. మరి ఈ రోజు పోయి మార్కెట్ యార్డ్ కమిటీ కార్డు అడిగితే ఈ రోజు కానీ ఏమన్నారు, రేపైతే చాలు అవుతుంది అంటున్నారు. ఇంకా రేపు కానీ చాలు కాదు, ఇది అట్లే నానబెడుతున్నారు మాకు. అంతే. మీకు ప్రతిరోజు ఇక్కడ ఉంచడానికి గాను మళ్ళా అంటే అదనంగా సుంకం వసూలు చేస్తున్నారా? ఏది చేస్తారు రైతుకి? ఇప్పుడు బుడ్లు కిందికి వేశారు, దీన్ని నింపడానికి మరి వాళ్ళకి ఛార్జింగ్ వాళ్ళు అమ్మాలి కూరి రైతు మీదే భారం పడుతుంది. 10 రోజుల నుండి ఇదే నింపడానికి ఛార్జీ మీతో నుంచే వసూలు చేస్తున్నారు. అంటే రైతు మీద నుంచే, వాళ్ళేం చేత ఇయ్యరు కదా, రైతు నుంచే తీసుకుంటున్నారు. ఇప్పుడు నేను సపోజ్ ఒక 50 సంచులు తెచ్చిన, 50 సంచులకి 60 సంచులు చేస్తారు అమ్మాయిల వాళ్ళు. 60 సంచులకి లెక్కేసేది వాళ్ళు కూలి వాళ్ళు తీసుకుంటారు, వెళ్ళిపోతారు. మా నెట్ అయితే ఈడే ఉంటది, మేమైతే ఈడే కాపలు కాయాల. అది అన్న మీరు చెప్పండి, ఏ ఊరు నుంచి వచ్చారు? ఉరుకొండ తాలూకు చికిలగూరు గ్రామము. తిక్కలకోట గ్రామం, చీకిలగూరికి. ఎన్ని బస్తాలు వేరుశనగ వేసుకొచ్చారు? 70 సంచులు. 70 సంచులు. ఎన్ని రోజులైంది మీరు వచ్చి? వారం అయిందండి. ఏమంటున్నారు అధికారులు? ఏమంటున్నారు? అదే ఈ రోజు రేపు అంటున్నారు. అదే కాళ్ళు కాసుకుంటూ ఉన్నాము. టెండర్ వేసడం ఒక్కరు రారు.
ఇప్పుడు ఈ రోజు నిన్న సోమవారం వస్తారని చెప్పినారు, రాలే. ఈ రోజు మడి వేసినాము, మళ్ళీ రాలేదు, టెండర్ వేసాకే రాలేదు. ఇట్లా అయితే ఎట్లా పరిస్థితి మా రైతుల పరిస్థితి? అధికారులను గట్టిగా అడిగితే ఏమని చెప్తున్నారు? మీకు చివరి సమాధానం ఏం చెప్తున్నారు? అదే అవుతుంది అంటున్నారు వాళ్ళు, ఈరోజు రేపు అవుతుంది అంటారు. దీని ద్వారా మీరు ఎంత నష్టపోయి ఉండొచ్చు? 10 రోజుల నుండి మీరు ఇక్కడ వేచి చూడడం వల్ల ఏమేమి నష్టం వస్తున్నాయి, ఏం నష్టపోయారు? ఇప్పుడు నిలుస్తారు, ఇప్పుడు టెండర్ కాకుండా నిలుస్తారు, మళ్ళీ లోపలికి వేస్తారు. అది అన్ని మింద పడుతుంది కదా, ఆర్ఓసి వస్తుంది. ఇది అంతా రైతుల మీదే కదా అన్న, మరి రైతు భరించారు కదా. ఇది వాళ్ళే మేము రూపాయి వేసుకోరు, అంతా రైతు మీదే వేసేది. అదే తీవ్రంగా నష్టపోతుంది. ఇప్పుడు ఇప్పటి వరకు మీ 70 సంచులు వేసుకురావడానికి కానీ ఎంత ఖర్చు వచ్చింది? నింపడానికి కానీ దానికి ఎంత ఖర్చు వచ్చింది అందాజుగా? ఆటో నుంచి వేసుకొచ్చేకి 7,500,000 అయింది. వీటికి అంతా 8,000 దగ్గర. అంటే ఇక్కడ ప్రతిరోజు మీరు సంచులకు నింపడానికి ఎంత ఛార్జ్ చేశారు అమాలీలు మీ దగ్గర నుండి? ఇది ఇంకా ఇప్పుడు చెప్పరండి, అది టెండర్ వచ్చిన తర్వాత లాస్ట్ కి చెప్తారు, అది లెక్క చెప్పి చెప్తారు. ఇప్పుడు అందాజుగా తెలిసి ఉంటుంది ఎంత ఖర్చు ఉంటుందని. అందాజుగా ఇట్లా తెలిసేది కదా సార్. ఇప్పుడు నిలిచినారు, లోపలికి వేసినారు, మళ్ళీ వేస్తారు టెండర్ కి. అది సంచికి వచ్చేసి ఎంత తీసుకుంటారో మనకి ఎట్లా తెలియాలా? వాళ్ళు లాస్ట్ కి మన టెండర్ అయిపోయినాక ఎంత అవుతుంది అని వాళ్ళు లెక్క చేసి చెప్పినప్పుడు మనకు అర్థమయ్యేది. ఇప్పుడు నించిన దానికి, ఎట్టిన దానికి, పుట్టేసిన దానికి అన్ని లెక్కలు చెప్తారు. ఇది రైతులు ఆవేదన. దాదాపు 10 రోజుల నుండి మార్కెట్ యార్డ్కు సరుకు తీసుకొచ్చాం కానీ కొనడానికి ఎవరు రావడం లేదు. ప్రతిరోజు ఈ వేరుశెనగను లోడింగ్ చేయడానికి, అన్లోడింగ్ చేయడానికి ప్రతిరోజు తమ మీదే భారం మోపిస్తున్నారని చెప్పేసి రైతులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతు దూర ప్రాంతాల నుంచి తీసుకొచ్చాము, ఖచ్చితంగా వీటిని కొనుగోలు చేయాలి, లేదంటే ఆల్టర్నేట్ గా వేరే మార్కెట్ యార్డుకు మేము తరలిస్తామని చెప్పేసి పలువురు రైతులు అధికారుల దగ్గర, మార్కెట్ యార్డ్ సెక్రటరీ అయితేనేమి, ప్రస్తుతం సబ్ కలెక్టర్ దగ్గర మీటింగ్ నిర్వహించే సందర్భంలో సబ్ కలెక్టర్ కూడా రైతులు తేల్చి చెప్పారు. అయినా ఇంతటి వరకు అధికారులు అయితేనేమి ఎలాంటి చర్యలు కూడా తీసుకోకపోవడంతో రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ఇక్కడ వచ్చిన సమస్య ఏమిటంటే ఆధునిక వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ప్రస్తుతం వర్షాకాలం కావడంతో ఈ యొక్క బుడ్డలను, వేరుశెనగను గ్రేడింగ్ పద్ధతిని నిషేధిస్తూ మార్కెట్ యార్డ్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేసిన సందర్భం. అయితే ఈ యొక్క వేరుశెనగను గ్రేడింగ్ చేసే పద్ధతి ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి ఎవరైతే కొనుగోలు చేసే అసోసియేషన్ అయితే ఖచ్చితంగా పేచి పెట్టింది. వాటిని గ్రేడింగ్ చేస్తేనే మేము కొనుగోలు చేస్తామని చెప్పేసి కొనుగోలుదారులు ఒక షరతును విధించారు. దీంతో ఇటు రైతులు, అటు కొనుగోలుదారులు ఈ విషయంలో మనస్పర్ధల కారణంగా ఈ యొక్క కొనుగోలు అయితే ఇలాగే నిలిచిపోయాయనే చెప్పుకోవాలి. ఇప్పుడు మార్కెట్ యార్డుకు సంబంధించి కొనుగోలుదారులు ప్రధానంగా చెబుతున్నది ఏంటంటే ఖచ్చితంగా ఈ యొక్క గ్రేడింగ్ పద్ధతిని కొనసాగిస్తేనే మేము కొనుగోలు చేస్తామని చెప్పేసి అధికారులకు తేల్చి చెప్పిన సందర్భాలు కూడా మనం గతంలో విన్నాం. ఏదేమైనప్పటికీ 2 విషయాల్లో అటు కొనుగోలుదారులు ముందుకు రాకపోవడం, ఇటు అధికారులు ఈ విషయాన్ని తేల్చకపోవడంతో రైతులైతే దాదాపు 10 రోజుల నుండి మార్కెట్ యార్డ్లో ఎదురు చూపులు చూస్తున్నారు. ఎప్పుడు కొనుగోలు చేస్తే తాము అమ్ముకొని వెళ్లి పొలం పనుల్లో నిమగ్నం అవ్వాలని చెప్పేసి రైతులైతే ఎదురు చూస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ హరితో ముని, సుమన్ టీవీ, ఆధునిక వ్యవసాయ మార్కెట్ యార్డ్.